హైదరాబాద్ మహానగర దాహత్తును తీర్చేందుకు మరో కీలక అడుగు పడనుంది. 2030వ సంవత్సరం నాటికి నగర తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను తీసుకువచ్చేందుకు ప్రతిపాదించిన గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టుల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయం చేయనున్న ఈ ప్రాజెక్టును 2 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 20 టీఎంసీల్లో 17.50 టీఎంసీలను తాగునీటి కోసం ఉపయోగించనుండగా మిగతా నీటిని మూసి పునరుజ్జీవానికి వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు వ్యయం చేయనుండగా మిగిలిన 40% జలమండలి సమకూర్చనుంది. ఈ మొత్తాన్ని జలమండలి హడ్కో రుణంగా తీసుకుంటుంది. నిర్మాణంతో పాటు 10 ఏళ్ల నిర్మాణ సంస్థే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్కు రోజుకు 550 మిలియన్ల గ్యాలన్లు తాగునీటి సరఫరా అవుతుండగా గోదావరి ఫేజ్ 2, 3లతో మరో 307 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత మల్లన్న సాగర్ నుంచి 3000 mm డయామీటర్స్తో ఉన్న 2 సమాంతర ఎంఎస్ పైప్ లైన్లతో 20 టీఎంసీల నీటిని ఘనపూర్కు తరలిస్తారు. అక్కడ 15 టీఎంసీల నీటిని శుద్ధి చేయనున్నారు. ఇందుకోసం ఘనపూర్ వద్ద 1170 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేసే భారీ నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. ఘనపూర్ వద్ద పంప్ హౌస్లు, రిజర్వాయర్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు నిర్మిస్తారు.